తెలుగు ఫేబుల్స్. ఒక అడవిలో ఒక కోతి బతుకుతూ ఉండేది. ఎప్పుడూ అది ఏ పని చెయ్యకుండా బద్ధకంగా ఉండేది. ఏదైనా పని చెయ్యాల్సి వస్తే ఆ పనిని రేపు చేద్దాంలే అని మరుసటి రోజుకి వాయిదా వేసుకుంటూ వచ్చేది. తర్వాత చూద్దాం. ఒకసారి కోతి అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే పండ్లతో పండిపోయి ఉంది. ఈ పండ్లు ఎంత బాగున్నాయో, కానీ ఇప్పుడు చెట్టెక్కే ఓపిక లేదు. రేపొచ్చి తింటాను. అనుకొని ఎప్పటిలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడే కోసుకో, తరువాత పండ్లు ఉండకపోవచ్చు. అంత తొందరేముంది, రేపు చూసుకుందాం. ఈసారి కోతి మళ్ళీ ఆ దారిన వచ్చేసరికి చెట్టుకి కొన్ని కాయలు రాలిపోయి ఉంటాయి. కోతి చెట్టువైపు చూస్తుంది. రేపు కోసుకుంటాను. అనుకొని ఎప్పటిలాగే వెళ్ళిపోతుంది. ఇంకోసారి కోతి ఆ దారిన వచ్చేసరికి యాపిల్ చెట్టుకి అన్ని కాయలు రాలిపోయి కొమ్మలకు చివర ఒక్కటి రెండు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి కదా, రేపు తప్పకుండా కోసుకుంటాను. కాయలు కోసుకోకుండానే వెళ్ళిపోతుంది. ఆ రాత్రికి గాలివాన పడుతుంది. వానకి గాలికి చెట్టు అటూ ఇటూ ఊగి కొమ్మలకున్న కొన్ని కాయలు కూడా రాలిపోతాయి. మరుసటి రోజు కోతి వెళ్ళేసరికి చెట్టుకి ఒక్క పండు లేకుండా మొత్తం వానకి కొట్టుకునిపోతాయి. అయ్యో, ఆ చెట్టుని చూసి ముందే ఒక్క పండైనా తింటే బాగుండేది. నా బద్ధకం వల్ల అన్నీ పోయాయి. దిగులుగా వెళ్ళిపోతుంది. ఇకపై ఈ రోజు పని రేపటికి వాయిదా వేయను. అప్పటినుంచి కోతి తన బద్ధకాన్ని విడిచిపెట్టి ఏ రోజు అనుకున్న పని ఆ రోజు చేసి సంతోషంగా బతికింది.